పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 611వ పేజీ 611వ పేజీ యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మరోసారి చదువుకుందామండి. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ఆ ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్న మా ప్రభువా, ఇప్పుడు వరకు నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ప్రభువా జ్ఞాపకం చేసుకుని కనికరించి నీ కృప ద్వారా మమ్మల్ని బలపరిచి ఇప్పుడు వరకు కీర్తన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు కూడా స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్న మా ప్రభువా, అయ్యా తండ్రి, నీ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నీచుడిని అయోగ్యుని అపాత్రునైన జ్ఞాపకం చేసుకుని కనికరించి నన్ను నీ అర్హమైన పాత్రగా నన్ను బలపరిచి నీవే వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా తండ్రి త్వరితంగా నీ సన్నిధికి నడిపించయ్యా. ఎవరైతే నిర్లక్ష్యంతో ఉంటున్నారో అలక్ష్యంతో ఉంటున్నారో పెడచెవిని పెడుతున్నారో అయ్యా వెళ్దాములే అయిపోయే సమయానికి వెళ్దామని ఆలోచన కలిగి ఉన్నారో అటు వారందరితో కూడా మాట్లాడి సరైన విధంలో నీ సన్నిధికి నడిపిస్తూ రమ్మని, నీ పరిశుద్ధాత్మ వెలుగు కింద నీ పరిశుద్ధాత్మ అయ్యా తండ్రి నీడలో వారు ఉండినట్లు కృప చూపించవలసిందిగా వేడుకుంటూ నన్ను ఈ పాత్రగా సాధనంగా చేసుకుంటూ రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చినాం. ఏమని రాయబడుతూ వచ్చింది? యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడు అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, మధ్య భాగంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, బయలు వెలుడని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకై. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఏంటయ్యా అంటే, బయటికి రండి అని ఎవరితో చెబుతున్నాడండి? చీకటిలో ఉన్న వారితో చెబుతున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమి ఇస్తానన్నాడు దేవుడు? స్వాస్యాన్ని ఇస్తానన్నాడు. తర్వాత ఏమి ఇస్తానన్నాడు? ప్రజలకు నిబంధనగా నిన్ను నియమించితిని.
స్వాస్థ్య నీతిమే కాకుండా ఒక అధికారాన్ని కూడా దేవుడు ఇస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఎక్కడున్నాం? చీకటిలో. ఎక్కడున్నామండి? అందుకని పై భాగంలో రాయబడింది, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పొచ్చు. ఇప్పుడు మనం అందరం ఒకప్పుడు ఎక్కడున్నామయ్యా అంటే చీకటిలో ఉన్నాం. ఇప్పుడు చీకటిలో ఉన్న వారిని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చాడు. చీకటిలోనే ఉండిపోతే ఆ చీకటి అనగా లోకము, పాపము. అక్కడే ఉండిపోతే మనం ఏమైపోతామంటే సగిపోతాం, మరణం అయిపోతాం. మరణించిన వాడు ఎక్కడ ఉంటాడు? చీకటిలో మరణించిన వాడు అంటే ఎక్కడ ఉంటాడంటే నిత్య నరకములో ఉంటాడు. అందుకని ఈ నరకానికి వెళ్ళకోకుండా ఉండటానికి దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఉన్న వారందరినీ పిలుస్తున్నాడు. ఏమని? బయటికి రండి. కొంతమంది, చాలా మంది బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారంటే కుల కట్టడిలో నుంచి, మత కట్టడిలో నుంచి, ఆచారాల్లో నుండి, అలవాటుల్లో నుండి, లోక మర్యాదల్లో నుండి బయటకు రాలేకపోతున్నారు. మనం కూడా ఒకప్పుడు ఇట్లా ఉంటూ వచ్చినాం, బయటికి రాలేక ఉంటూ వచ్చినాం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా? బయటికి తీసుకొచ్చాడు. అక్కడ ఒక మాట ఉంది కదా, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పొచ్చు. ఇప్పుడు చీకటిలో మనము ఏమేమి చేస్తున్నాం అంటే మనలో చీకటి ఉంది. ఈ 6 విషయాలు ఉన్నాయి, మీ మధ్యకు తీసుకొస్తా. చీకటిలో మనము చీకటిగా అంటే మనలో చీకటి ఉన్నప్పుడు అంటే లోకంలో ఉన్నప్పుడు మన జీవితాలు ఎలాగుంది అనేది చూస్తే 6 విషయాలు తీసుకొచ్చిన తర్వాత ఆ చీకటిలో ఉండి దేవుడు మరి చీకటిలో ఉన్న మానవుడికి ఏమిచ్చాడు అనేది మనం కూడా ఆ స్వాస్థ్యనిచ్చాడైన సంగతి తెలుసు కనుక చెప్పేసి కనుక ముందే స్వాస్థ్యాన్నిచ్చాడు. చీకటిలో ఉన్నవారు ఎక్కడ వచ్చారు? రండి, యెషయా గ్రంథము. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? యెషయా గ్రంథము 42వ అధ్యాయం. 42వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6-7 కలిసి ఉన్నాయి. గుడ్డివారు కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. అన్ని జనులకు వెలుగుగా నిన్ను. అది ఒక మాట రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఇక్కడ ఒక మాట ఉంది, చీకటి అనే మాట అనే చోట చూస్తే ఏముందమ్మా? అక్కడ చీకటిలో నివసించు వారిని. అర్థమైందా? చీకటిలో నివసించినాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఒకప్పుడు ఎక్కడ ఉన్నాము? చీకటిలో నివసించాం. అది ఈ చీకటిలో నివసించి ఈ చీకటిలోనే ఉండిపోయాం. మన నివాసం ఏంటంటే చీకటి. గుర్తుపెట్టుకోండి అయ్యా, ఒకప్పుడు నా నివాసము ఏంటి? చీకటి. గుర్తుపెట్టుకోండి, నా నివాసము చీకటయ్యా, ఇప్పుడు వెలుగు. ఇప్పుడు నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు అంటే వెలుగులో నివాసం చేస్తున్నావు. ఇప్పుడు ఒకప్పుడు చీకటిలో నివాసం చేసావు. ఆ చీకటిలో నివాసం చేసినప్పుడు వెలుగునందుకు రాలేకపోయావు. అందుకనే ఆ చీకటిలోనే ఉండిపోయావు. మొట్టమొదటి చీకటిలో నివాసం చేసిన వారిని. రెండోది చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చదవండి అక్క. యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, ఎలుగు లోకములోనికి వచ్చిన గాని తన క్రియలు చెడ్డవైనందున
మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ప్రియులారా, ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట రెండో మాటలు ఏం కనబడుతుంది మనకి? ఏమా, మీకు అర్థమయ్యేదట్టే వాక్యం చెబుతున్నా, అర్థం కాకుండా అసలు చెప్పను నేను, అర్థమవులాగానే చెబుతున్నా. ఇప్పుడు చీకటిలో నివసించారు, రెండోది చీకటిని చెప్పండి ప్రేమించాం. అది రెండోది ఏం కనపడుతుందంటే చీకటిని ప్రేమించాం. అంటే చీకటిని ప్రేమించడానికి మనలో ఏముంది? చెడ్డ క్రియలు ఉన్నాయి. ఏమున్నాయి అమ్మా? చెడ్డ క్రియలు మనలో ఉండే కనుక మనం ఏం చేసామంటే చీకటిని ప్రేమించాం. ఇప్పుడైతే వెలుగుని ప్రేమిస్తున్నాం. అలాంటి ఒకప్పుడు దేని ప్రేమించామో? చీకటిని ప్రేమించాం. ఇప్పుడు ఒకప్పుడు చీకటిలో నివసించామో, చీకటిని ప్రేమించామో. మూడోది మన టయాన్ని బట్టి ముగించుకుని ఆరాధన చేయాలి కనుక మనము త్వరగా ముందుకెళ్తే ఇంకా వాక్యం చాలా ఉంది కనుక ఈ 6 పాయింట్లలోనే అయిపోవాలా వాక్యం. ఇంకా లోతుగా వెళ్ళిపోయింది కనుక ఈ 6లోనే మనం చూసుకునే టైం చాలా అయింది. మొట్టమొదటిది చీకటిలో నివసించిన వారిని, రెండోది చీకటిని ప్రేమించిన వారిని, మూడోది యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే 2వ వచనం 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. వెలుగు ప్రకాశించిన పిల్లరా, ఇక్కడ 3వ మాట ఏం కనపడుతుంది? అది మనకు కావాల్సింది. చీకటి పక్కన ఏముంది? ప్రతి మాటకి వచ్చింది. చీకటి పక్కన ఏముంది? చీకటి పక్కన ఒక మాట ఉంది, నివాసం ఉంది. చీకటి పక్కన ఏముంది? ప్రేమించుట ఉంది. చీకటి పక్కన ఏముందమ్మా? నడుచుట. అది అంటే వెలుగు సంగతి తర్వాత ముందు ఎక్కడ నడిచామో అనేది కావాలి. చీకటిలో నడుచుచు, ఎక్కడ నడిచామండి? చీకటిలో నడుచు జనులు అంట. ఏ జనులు అండి? ఈ జనులు చీకటిలో నడుచు జనులు. ఈ చీకటిలో నడుచు జనుల మీద ఏముంది అంటే మరణం ఉంది. ఏముందమ్మా? మరణం అనేది వాళ్ళకి ప్రాప్తిస్తూ వచ్చింది. మరణం అనేది ప్రాప్తిస్తూ వచ్చింది. అందుకని ఆ మరణం అనేది లేకుండా ఉంటాకి ఆ మరణం ఇంకా నేను తర్వాత చెబుతాను. వెలుగు అనేది ఎట్లాగో అనేది నేను చెబుతా. ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే నివసించుట, రెండోది ప్రేమించుట, మూడోది నడుచుట అంటే చీకటిలో నడుచు జనులు. 4వది చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లూకాసు వార్త రండి. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? రండి, 3వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము. త్వరగా తీయాలి మీరు, నిదానంగా చదువు లేని వాళ్ళకి తీస్తే కుదరదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద సాటింపబడును. ఇప్పుడు 4వ మాటలు ఏం కనపడుతుందండి? చీకటిలో మాట్లాడుకునుట. చీకటిలో ఏం మాట్లాడుకుంటాం చెప్పండి? పాప సంబంధమైనవి ఏం చేస్తాము? మాట్లాడుకున్నాం. నా మట్టుకు నేను అట్లాగే మాట్లాడానండి. ఒకవేళ మీరు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు రక్షణ లేకముందు ఎక్కువ పర్సెంట్ ఏమనిపించేదంటే చీకటిలో మాట్లాడుకోవటం అలవాటు. ఎక్కువ పర్సెంట్ చీకటిలో మాట్లాడుకుంటా ఉంటే అది ఎలా ఉండదంటే ఆ చీకటిలో మాట్లాడుకునేది పాపానికి దారి తీసింది. మానవుడు ఆ మాట్లాడుకున్న మాటలు బట్టి మానవుడు ఏం చేస్తున్నాడంటే పాపము చేస్తున్నాడు. అందుకని ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి.
ఎఫెసీ 2:3 వారితో కలిసి, ఎవరితో కలిసి? మాట్లాడుగా చీకట్లో మాట్లాడుకున్న వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు కోరికలు. చూడండి, చీకట్లో మాట్లాడుకుంటూ మానవుడు ఏం చేస్తున్నాడు? తన కోరికలు నెరవేర్చుకుంటున్నాడు. ప్రియులారా, మానవుడు తన కోరికలు మాట్లాడుకుంటూ చీకట్లో మాట్లాడుకుని వారి కోరికలు ఏం చేస్తున్నారమ్మా? నెరవేర్చుకుంటున్నారు. ప్రియులారా, మన జీవితంలో మనం కూడా ఒకప్పుడు చీకటిలో నివసించిన వారిని, చీకటిని ప్రేమించిన వారిని, చీకటిలో నడుచు జనులుగా మనం ఉంటాము. అంతేకాకుండా చీకటిలో వారితో కలిసి శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకున్న వారు ఉన్నారు. మరి వీళ్ళంతా ఎవరండి? దేవునికి ఉగ్రతకు బలి అయిపోయే వాళ్ళ, లేకపోతే వీళ్ళంతా మరి దేనికి? సాధు ఆశీర్వాదానికి వారసుల? ఉగ్రతకు బలి అయిపోయేవాళ్ళు. అందుకని ఈ 400 యుగంలో మనము జీవిస్తున్నప్పుడు దేవుడు ఇంకొన్న రెండు చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇంకేం రాయబడుతూ వచ్చిందంటే యోబు గ్రంథము. రండి, యోబు గ్రంథము 12వ అధ్యాయం. యోబు గ్రంథము 12వ అధ్యాయము ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే 25వ వచనం, 12:25 వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు, మొత్తుకొనిన వాడు తూలినట్లు ఆయన వారిని తోలజేయును. ఇక్కడ చీకటిలో ఏం చేస్తున్నారు? వీళ్ళు తడబడుతున్నారు. చీకటిలో తడబడేది ఎవరండి? దొంగలే కాదు, తాగుబోతులు కూడా. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ కింద ఏముంది? వారు మొత్తుకొనిన వాడు తూలినట్లు, అంటే వాడు మొత్తులో ఉన్నాడు. ఆడికి ఎలా ఉండదంటే, తాగినోడికి ఎట్లా ఉండదంటే చీకటి అని తెలియదు, వెలుగు అనేది తెలీదు. వాడు ఎటు వెళ్తున్నాడు? తూలుకొని వెళ్ళిపోతున్నాడు. మనం కూడా అలాంటి మత్తులో ఉండిపోయాం. అలాంటి మత్తులో ఏం చేస్తున్నాము? తూలుతూ వెళ్తున్నాం. అలాంటి మత్తులో తడబడుతూ ఉన్నాం. ఎట్లా తడబడ్డామండి? ఇక్కడ చాలా మంది బ్రదర్స్ కానీ లేకపోతే మరి చూస్తే ఎట్లా తడబడ్డారు మనుషులు? ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా వచ్చారా? తడబడతా వచ్చారా? కాళ్ళు స్టెప్పులు మామూలుగా నడుచుకుంటూ వచ్చారా? ఇట్టి అనుకుంటూ వచ్చారా? ఎటు పడిపోతాడో తెలియదు. ఎటు పడిపోతాడు. అలాగే నా మటుకు నేను, నీ మటుకు నీవు తడబడుతూ తూలుకుంటూ వచ్చాం. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడని వారిని తోలజేయుదును అన్నాడు. అంటే 5వ మాట వచ్చేసరికి ఎలాంటి వారు అండి? చీకటిలో తడబడువారు. చీకటిలో తడబడువారు. పురుషులకైతే చాలా మంది ఇప్పుడు ఈ దినాలు స్త్రీలను కూడా చాలా మందిని చూస్తున్నా. స్త్రీలు కూడా ఏం చేస్తున్నారంటే మందుకు బానిసలు అయిపోయారు. తాగుతున్నారు, వారు కూడా తాగుతున్నారు. ఏం తాగుతున్నారు? బీర్లు తాగుతున్నారు, మందులు తాగుతున్నారు. ఇప్పుడు అలవాటు. ఇటువరకు దినాలు ఒక రకము, ఇప్పుడు దినాలు వచ్చేసరికి ఏమవుతున్నారు తెలుసా? బీరు తాగుతంట ఏమొచ్చింది? అందం వచ్చిందంట. ఏమొచ్చిందండి? అందం అంట. రాస్తున్నారు దాంట్లో అందం వచ్చిందంట. అంటే సౌందర్యం, అంటే వాళ్ళు ఆ ముఖరూపము మారిపోయిందంట. ముఖరూపం మారిపోయంట, వారికి మంచి అందం వచ్చిందంట. అందుకని ఇప్పుడు స్త్రీలు కూడా, సినీ తారలు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? సినీ తారలు అందరూ ఏం చేస్తారు? మందేసేవాళ్ళు, తాగేవాళ్ళు. వాళ్ళంతా తాగుతారు. వాళ్ళంతా తాగి వారి అందాన్ని పెంచుకుంటున్నారు, వారి విధానాన్ని పెంచుకుంటున్నారు. తర్వాత వారి జీవితం ఏమైపోతుందో కూడా ఆలోచన చేసుకోవట్లా. అలాగే మనం కూడా ఒకప్పుడు మరి మనం కూడా అలాంటి స్థితిలో
తడబడుతూ ఉన్నాం, చీకటిలో తడబడిన వారికి అంటూ వచ్చినాం. అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా? పడేసేవాడుగా ఉంటాడు. ఇప్పుడు ఎన్ని చెప్పానండి? 5 చెప్పా. 6వది చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఏబు గ్రంథము 17వ అధ్యాయము. ఏబు గ్రంథము 17వ అధ్యాయం 14, 13 వచ్చిన చదవండి. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళం నాకు ఇల్లు అనే ఆశే, చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. అమ్మా, చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. చూడండి, ఇదంతా ఈ 6 విషయాలు కూడా ఎలాంటివండి? పాప సంబంధమైనవే. ఇక్కడ పై వచనంలో ఆశ ఏదైనా నాకు ఉండిన ఎడలా పాతాళము నాకు అది. ఇప్పుడు పాతాళమే ఇల్లు అంట. ఇప్పుడు ఆ పాతాళం ఎట్లాంటిదండి? చీకటే కదా, అగాధం కదా. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారు? చీకటిలో నా పక్క. ఇప్పుడు సమాధిలో ఉండవండి, సమాధి తీశారు, గొయ్యి తీశారు. గొయ్యి తీసిన వ్యక్తి ఆ గొయ్యిలో ఈ చచ్చిపోయిన మనిషిని ఏం చేస్తారు? పడుకోబెడతారు, తర్వాత మట్టి వేస్తారు. ఇప్పుడు వాడు ఎక్కడ పడుకున్నాడు? ఆడు కనపడితే ఎలుతురు కనపడిద్దా? కనపడదు. మనం కూడా ఎలాంటి వారిని? అదే స్థితిలో ఉన్నంటి వారు, అదే స్థితిలో జీవించిన వారిని. ఆ పక్కే లెక్కకి, ఆ చీకటిలో ఆ పక్కకి, ఆ పక్కలో ఆ పక్క ఎప్పుడూ మనకి ఎప్పుడూ ఆ పక్క మీద పడుకోవాల్సిన మనము దేవుడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? పడుకోకుండా చేశాడు. పడుకోకుండా ఎట్ట చేశాడు? అందుకని ఆయన నిన్ను నువ్వు నేనట పడుకుంటే నీ ఆత్మ నా ఆత్మ నిత్యం నరకానికి వెళ్ళిపోయింది, ఆ ఆత్మకి దేవుని ఆత్మకి ఏమాత్రం సంతోషం ఉండదని చెప్పి ఆయన ఏం చేశాడంటే నిన్ను నన్ను ఆ గోతులోనికి పడుకోబెట్టుకోకుండా, అందుకనే ఏం రాశాడండి? 103వ కీర్తనలో ఏం రాశాడు? 103వ కీర్తనలో చూడండి, అక్కడ ఏం రాశాడు? సమాధిలో నుండి ఏం చేశాడమ్మా? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాను. చాలండి. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే సమాధిలో పడుకున్న నిన్ను నన్ను, చీకటంటే సమాధి, ఆ సమాధిలో పడుకున్న నిన్ను నన్ను ఏం చేశాడమ్మంటే విమోచించాడు. ఇప్పుడు 6 విషయాలు చెప్పారు. 6 విషయాల్లో మొట్టమొదటి ఏందమ్మా? బయటికి రండని చీకటిలో ఉన్న వారికి చెప్పాడంట. ఎవరెవరికి చెప్పాడు? చీకటిలో నివాసం చేసేవారికి. 2వది చీకటిని ప్రేమించేవారికి. 3వది చీకటిలో నడుచు జనులకి, చీకటిలో మాట్లాడుకునే వారికి. ఇంకా చీకటిలో తడబడుతున్న వారికి, చీకటిలో పక్కపరుచుకున్న వారికి. ఇలాంటి వారికి బయటికి రండి అని చీకటిలో ఉన్న వారికి చెప్పుచ్చు ఇప్పుడు వారిని పిలిచాడంట. ఎలాంటి పిలుపుతో పిలిచాడమ్మా? రండి, 2 పేతురు 2వ అధ్యాయం. ఇప్పుడు 2 పేతురు 2వ అధ్యాయంలో 1 పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు అండి, క్షమించండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు ఇప్పుడు అండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాడు. చాలండి అమ్మా. ఇప్పుడు ఎక్కడ పిలిచాడు? ఆశ్చర్యకరమైన వెలుగు. ఇందా చూస్తున్నా చీకటి 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 అన్నాం. ఇప్పుడు ఏమొచ్చింది? వెలుగు వచ్చేసింది. ఎవరి మీదకి? ఈ చీకటిలో ఉన్న వారి మీదకి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు ఏం చేశాడమ్మా? నిన్ను నన్ను పిలిచాడు. ఇప్పుడు ఏమన్నా స్టెఫను రా, దేని రాజు రా, కోటి రా. ఇక్కడ ముసలోళ్ళు ఉన్నారు, పెద్ద వయసు గల వాళ్ళందరూ కూడా ఏం చేశాడు? రండి రండి, వద్దు చీకట్లో వద్దు, మిమ్మల్ని ఎక్కడ ఉంచుతాను? ఆశ్చర్యకరమైన వెలుగులో నేను మిమ్మల్ని పిలుస్తాను, రండి. అక్కడికి వస్తే
అక్కడికి వస్తే నేనేం చేస్తాను తెలుసా? నా స్వాస్యాన్ని మీకు పంచి పెడతా. ఏం చేస్తానన్నాడు? స్వాస్యాన్ని. ఇప్పుడు ఈ కుటుంబంలో 4 పిల్లలు ఉంటే నీకున్న స్వాస్యాన్ని ఒకరికి పంచుతావా, నలుగురికి పంచుతావా? 4కి పంచుతావు. అలాగే దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారంట లోకములు ఎంతో మంది తన పిల్లలైన వారు, పిలిచిన వారు ఉన్నారు. ఆ పిలిచిన వారికి ఏం చేస్తానన్నాడు? తన స్వాస్యాన్ని పంచి పెడతాను. ఆ స్వాస్యం ఎలాంటిదో, దేవుడిచ్చే స్వాస్యం చిన్నదైనా పెద్దదైనా అది మనకి ఆశీర్వాదకరమైనది తప్ప నష్టపోయేది కాదే. కూర్చోవాలి, మీ ఇద్దరు కూర్చోవాలి. మీ ఇక్కడ దేవుడిచ్చే స్వాస్యాన్ని ఇవ్వటానికంట ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను పిలిచాడు. పిలిచిన దేవుడు చూడండి. ఇప్పుడు రండి 49వ యెషయా గ్రంథము 8వ వచనము దాని భాగం, కింద భాగం చదవండి. నా బయటికి రండి అన్న చీకట్లో ఉన్న వారికి చెప్పొచ్చు. కింద చదవమ్మా. దేశమును చక్కబరిచి పాడైన స్వాస్యములను. ఇప్పుడు స్వాస్యాన్ని ఇస్తున్నాడు నీకు. ఏమిస్తున్నాడమ్మా? పిలిచి స్వాస్యం ఇస్తున్నాడు. పిలిచి ఇచ్చేవాడు ఎవరన్నా ఉన్నారా అమ్మా? దారిని పోయే పనికి మాలిన వాళ్ళకి, దారిని పోయే దుర్మార్గులకి, ఎక్కడెక్కడో తిరుగుతున్న దుర్మార్గులకి, ఎక్కడెక్కడో జీవిస్తున్న మరి పాపాత్ములకి, వ్యభిచారులకి ఏం చేస్తున్నాడు? పిలిచి ఆశ్చర్యకరమైన వెలుగులో పిలిచి, అయ్యా నీకు ఇదిగో నా ఆస్తి నీకు ఇస్తా రండి అని చెప్పి వారి చక్కగా పంచి పెడుతున్నాడు. ఎలాంటి ఆస్తితో తెలుసు అది? అమ్మా, ఈ ఆస్తి అయితే తరిగిపోయింది. ఈ ఆస్తి అయితే తరిగిపోతా ఉంటుంది. ఆ ఆస్తి అయితే, ఆ స్వాస్థ్యం అయితే ఎలాంటి స్వాస్థ్యం అంటే కీర్తన గ్రంథము 16వ అధ్యాయం రండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం ఒకటి మనం చదవండి. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము. అది ఏమిచ్చాడమ్మా? ఇప్పుడు శ్రేష్టమైనదమ్మా. ఏదో అవకతవకలకు ఉండేది కాదు, ఏదో 4 రోజులు ఉండేది పోయేది కాదు. లేకపోతే ఏదో దానిపైన రంగు పూసి, లేకపోతే మట్టి పూసి, లేకపోతే ఏదో చిన్న ఏదో ఇది స్టాంపులు అంటే చూసే 10 రూపాయల స్టాంపులు, 50 రూపాయల స్టాంపులు, అలాంటిది కాదు స్వాస్థ్యం ఇది. ఎలాంటి స్వాస్థ్యం అంటే ఒరిజినల్ స్వాస్థ్యం ఇది. ఆ స్వాస్థ్యం ఏంటో తెలుసా? శ్రేష్టమైనది. మనం ఏమంటామండి? డాక్యుమెంట్ని ఏమంటామండి? 2 డాక్యుమెంట్లు తీసుకొస్తారు మన దగ్గరికి. తీసుకొస్తే రెండిట్లో దేని గుర్తుపడతావు నువ్వు? నీకు ఏది కావాలి? కొనుక్కున్న తర్వాత ఏ డాక్యుమెంట్ కావాలి నీకు? ఒరిజినల్ కావాలా, డూప్లికేట్ కావాలా? అది ఏం కోరుకుంటాం మనం? ఒరిజినల్. అలాగే నీకు నాకు శ్రేష్టమైనదంట అమ్మా. అది శ్రేష్టమైన మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగింది. దావీదు అన్నాడండి, శ్రేష్టమైనది కలిగిందండి నాకు. ఇంకేముంది? ఇక బయట ఎన్ని ఉండాలా నాకు ప్రయోజనం లేదు, కానీ నాకు ఏమొచ్చింది? శ్రేష్టమైన స్వాస్యం నేను పొందుకున్నా. ఎంత దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని కనపరుస్తున్నాడు చూడండి. నేను ఒకప్పుడు 6 పాప జీవితంలో ఉన్న నన్ను పిలిచి ఇంకో మాట కూడా నేను చెప్పలేదు, కానీ పిలిచి అంట అన్యోన్య సహవాసంలోనికి నన్ను పిలిచిన వాడంట. ఏ సహవాసం అంటే అన్యోన్య సహవాసంలోనికి నన్ను తీసుకొచ్చి ఆ స్వాస్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఎలాంటి స్వాస్యం అండి? స్వాస్యము శ్రేష్టమైనది. రెండోది ఎలాంటి స్వాస్యం అంటే రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 1 పేతురు రాసిన పత్రిక, 1 పేతురు 1వ అధ్యాయం
4వ వచనం చదవండి. 1 పేతురు 3:4 కలిసి ఉన్న చదవండి. మన ప్రభువుకి యేసు క్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసు క్రీస్తు తిరుగు లేచిన వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినైన స్వాస్యము మనకు కలిగినట్లు. చాలమ్మా అమ్మా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. ఎన్ని శ్వాస. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్యం అంట. అమ్మా చూడండి, దేవుడు ఎలాంటి స్వాస్యాలు పంచిపెడుతున్నాడంటే అవి తక్కువలో మనం చూసుకోవడం కాదు, అవి ఇచ్చేయి ఏ చిన్నదైనా సంతోషంతో తీసుకోవాలి. వద్దు ప్రభువా మనం అనకూడదు. అందుకని శ్రేష్టమైన స్వాస్థ్యం ఇచ్చాడు, అక్షయమైన స్వాస్థ్యం ఇచ్చాడు, నిర్మలమైన స్వాస్థ్యం ఇచ్చాడు, వాడాబారని స్వాస్థ్యం. వాడాబారని వాడిపోదు ఆ స్వాస్థ్యం, తరిగిపోదు ఆ స్వాస్థ్యం. నిత్యము ఎలా ఉండదంటే నిలిచే ఉండేది స్వాస్థ్యం. ఇంకే స్వాస్థ్యాన్ని ఇచ్చాడండి. రండి చివరిగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొలసీలు రాసిన పత్రిక ఇంకెలాంటి స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము చదవండి. మధ్య భాగం నుండి చదవండి. మధ్య భాగం నుండి చదివితే బాగున్నది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు ఆయన మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి ప్రతిమాలుచున్నాను. ఇప్పుడు ఈ శ్వాసం ఎవరిదండి? స్వాస్యం చెప్పాలి. పరిశుద్ధుల స్వాస్యము, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యము. ఇప్పుడు ఎన్ని స్వాస్యాలు చూసాం మనం. ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి నేను తీసుకొచ్చాడు, అన్యోన్య సహవాసంలో తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎలాంటి స్వాస్యాలు ఇచ్చాడు చెప్పాలి. 1 శ్రేష్టమైన స్వాస్యం ఇచ్చాడు. 2 అక్షయమైన స్వాస్యం ఇచ్చాడు. 3 నిర్మలమైన స్వాస్యం ఇచ్చాడు. 4 వాడబడిన స్వాస్యం ఇచ్చాడు. 5 తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యం. ఇవన్నీ కూడా నీకు నాకేం చేశాడమ్మంటే పంచిపెట్టాడు. ఇదిగో ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, ఈ శ్వాసం తీసుకో. తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కలేని సంతోషమే. ప్రభా దీనికి అర్హుడినేనా నేను? ప్రభా దీనికి తగిన వాడినే నేను? లేదు ప్రభా, ఎక్కడో 6 అంతల పాప చీకట్లో జీవిస్తున్న నాకు నన్ను పిలిచేవయ్యా, ప్రేమతో పిలిచేవయ్యా. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రాక్షణను పొందే లక్షణముగా వెళ్ళుము, రాక్షణను పొందే లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో పిలచుచున్నాడు. ప్రియులారా, ఆయన పిలిచిన పిలుపు ఎలాంటి పిలుపు అయితే ఆశ్చర్యకరమైన పిలుపు, ప్రేమ కలిగిన పిలుపు. ఆ పిలుపుని బట్టి నిన్ను నన్ను పిలిచి మొట్టమొదట ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆ పిలిచిన వాడు విడిచిపెట్టాడమ్మా? విడిచిపెట్టలా. ఈ లోకంలో చేసుకున్నవాడని విడిచిపెడతాడు కానీ రక్షించుకున్నవాడు విడిచిపెట్టడు. చేసుకున్న భర్తని విడిచిపెట్టాడు, చేసుకున్న భార్యని విడిచిపెట్టడు. కానీ రక్షించిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు.
అంత గొప్ప దేవుడు అండి, అంత గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టక నీకు నాకు పిలిచి, నీకు నాకు రక్షణ ఇచ్చి, నీకు నాకు స్వాస్యాన్ని పంచిపెట్టి నిన్ను నన్ను ఏం చేసాడమ్మంటే ఏం చేశాడు? యెషయా గ్రంథం 42వ అధ్యాయం రండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచ్చిన చివరి భాగంలో చూస్తే, 6-7 వచ్చిన చివరి భాగం, నిన్ను కాపాడి అమ్మ పైనుంచి చదువమ్మ. యెహోవా నాకు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అనుజనులకు వెలుగాను. అది ఏం చేశాడమ్మా దేవుడు? ఇప్పుడు నిన్ను అన్ని జనులకు వెలుగుగా నిన్ను నన్ను నియమించాడు. అనేకుల్ని అన్ని జనులైన వారిని ఆ చీకట్లో నువ్వు నేను వెలుగులోకి వచ్చేసాం. స్వాస్యం ఇచ్చేసాడు, రక్షణ ఇచ్చాడు, స్వాస్యం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, అన్ని ఇచ్చి ఆయన ఇప్పుడు నిన్ను నీకు నాకేం చెబుతున్నా నువ్వు వెళ్ళు అన్ని జనులకు వెలుగుగా నేను నియమిస్తున్నా. ఏం చేశాడమ్మా? అన్ని జనులకు వెలుగుగా నియమించాడంట. ఆ నియమించిన దేవుణ్ణి ఏం చేయాలమ్మా? ఆరాధించాలి. నియమించడం అంటే ఒక వ్యక్తిని నియమించాడు అమ్మా, ఒక వ్యక్తిని నియమించాడు. ఆనాడు మోషేకి మోషే మామ చెప్పాడు, ఎంతమందిని నువ్వు ఎలా తీర్పు తీరుస్తున్నావు, న్యాయం తీరుస్తున్నావు? కాదు ఇదిగో 100 మందికి ఒకళ్ళని, 1000 మందికి ఒకళ్ళని ఇట్లా ఒక్కొక్కరిని ఏం చేశాడమ్మా? నియమిస్తూ వచ్చినాడు. అలాగే నిన్ను నన్ను కూడా అనేకులకి వెలుగుగా ఉంటాకి నిన్ను నన్ను నియమించిన ఆ దేవుడిని మనం ఏం చేయాలమంటే ఆరాధించాలి, ఆ దేవుని గణపరచాలి. ప్రభువా, 6 అంతల అన్ని చేయవసరంలో నీవు 6 అంతల చీకటిలో జీవిస్తూ బయటికి రాకూడదు నన్ను బయటికి పిలిచి, అయ్యా బయటికి పిలిచి నీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచావు, సహవాసంలోకి పిలిచావు, నీ ప్రేమను బట్టి రక్షణ ఇచ్చావు. అంతేకాదు ప్రభువా, 6 అంతల 5 అంతల ఎన్ని 5ఏనా 5 అంతల స్వాస్యాన్ని 5 అంతల స్వాస్యాన్ని నాకు అనుగ్రహించేవయ్యా. అనుగ్రహించడమే కాకుండా అనేకమైన జనానికి మీద నన్ను నియమించావు, వెలుగుగా ఉంటాకి నియమించావు. అందుని బట్టి స్తోత్రాలని చెప్పి మనం ఒక సహోదరుడు సహోదరి బిగ్గరగా ప్రభు సన్నిధిలో మనము ఆరాధింపబద్ధులమై ఉంటాం. ఆ రీతిగా ప్రభు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.